గాఢమైన తపస్సు చేస్తున్నారు గౌరీదేవి ఈశ్వరుడు. అట్టి భావం తెలియక ఆత్మ నమస్కారం తెలుసుకోక వారికి వెలిపెట్టి యజ్ఞం చేశాడు, దక్షయజ్ఞం. ఆ యజ్ఞానికి ఎవరెవరు వచ్చారు? అష్టదిక్పాలకులు, నవ బ్రహ్మలు, ఏకాదశి రుద్రులు, యక్షులు, కిన్నెర, కింపురుష, గరుడ, గంధర్వులు అంతా వచ్చారు. నారద మహాముని కూడా వచ్చాడు. నారద మహాముని కడుపుప్పింది. ఏమిరా కడుపు నిరీక్షించాడు. అన్ని శబ్దాలు ఉన్నా కానీ శివశబ్దం లేదన్నాడట. చిన్నగా శివశబ్దం లేదని చెప్పి చిన్న కైలాసం వెళ్ళిపోతున్నాడట. ఎట్లా వెళ్తున్నాడు? నీలకంఠ నిన్నే నమ్మితినయ్యా, నీలకంఠ నిన్నే నమ్మితినయ్యా, నీలలోకిత నీలేగావా నీలకంఠ ఫలలోచన పాప వినాశన కాలకంఠక కరుణ చూపరావా సర్వభావన సర్వకారణ సర్వభూతాన సర్వమంగ సర్వవిఖ్యాత సర్వాధార సర్వతోముఖ పార్వతి రమణ నీలకంఠ ఆదిశంకర ఆగమ వేద్య అంపరువాస శ్రీ అగస్తేశ ఈశం విశ్వరూప విరూపాక్ష శంభో విన్నపమాల్యంతు వీరా స్వామి పోష మహాజట మహాదంత మహాదేవ నమో నమో మహారూప మహాదేవ మహేశ్వర నమో నమో నీలకంఠ. ఈ విధంగా వెళ్ళడంతో ఒదిగొట్టు కూర్చుందట గౌరీదేవి. తల్లి మీ జనకుండు దట్టుడు మదాంధ ప్రేరిత అస్మాంతుడై. ఓ తల్లి గౌరీ, నీ తండ్రి యజ్ఞం చేస్తుంటే మీకు పిలవలేదా అన్నాడట. ఏమిటి నారదా, నాతో అపహాస్యం ఆడతావా? నా తండ్రి ఏమిటి, దక్ష యజ్ఞం చేయడం ఏమిటి, నాకు పిలవకపోవడం ఏమిటి అన్నాడట. అప్పుడు లేదు తల్లి, పిలవలేదు, నీకు పిలవకుండా దక్ష యజ్ఞం ప్రారంభించాడు సుమ అన్నాడు. ఈశ్వరుడు అధికారం లేకుండా గౌరీ పూజ లేకుండా సభ నడుతుందా? ఎందుకయ్యా ఎట్లా అంటే కొంటారు వాళ్ళు చెప్తున్నాడట. అప్పుడు పంచవేదాలను ప్రమాణం చేశాడు నారద మహాముని. పంచవేదముల మీద ఎప్పుడే ప్రమాణం చేశాడు? వడ 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 కుచు వద కుచు తుడి ముడివైన అదుగలుగు చింతాకులు అయి వెడగతనంబుని నిడుచుచుకాడు వాడిన పువ్వు భంగి కాంతి దొలంగన్. పుష్పం ఏ రీతిగా అయితే వాడిపోతుందో ముఖం ఆ రీతిగా చిన్నపుచ్చుకొని ఆ ఉండబడ్డ ఏంటంటే వచ్చిరాని పిల్లలు ఏ విధంగా అయితే నడుస్తారో ఆ విధంగా నడుస్తూ ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఎట్లా ప్రార్థన చేస్తుంది?